ఇది చర్చ్ యానివర్సరీ కాదు, ఇది మినిస్ట్రీ యానివర్సరీ. బాగా వినండి. చర్చ్ యానివర్సరీ అనేది ఏంటంటే భౌతిక పరమైన మెటీరియల్ చర్చ్ మనం నిర్మించుకుని దాన్ని ప్రారంభించిన రోజుని చర్చ్ యానివర్సరీ అంటారు. అలాగే ఇప్పుడు ఈవేళ మనం జరుపుకునేది ఏంటంటే మినిస్ట్రీ యానివర్సరీ. చర్చ్ ద్వారా జరిగిస్తున్న పరిచర్య మనం ప్రారంభించుకున్న వేడుక. అయితే ఈ వేడుకను గురించి నేను 4 విషయాలు తెలియజేస్తాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మన కల్వరి రిడెంప్షన్ మినిస్ట్రీ దేవుని యొక్క దర్శనము ద్వారా ఈ పేరు మనకి ఇవ్వబడింది. దేవుడు ఆయన కృపచేత మనకి పేరిచ్చారు. ఆ పేరు ద్వారా కల్వరి సిలువలో నుంచి మనకి విమోచన కలుగుచున్నది. ప్రతి విధమైన విమోచన అంట. ఆర్థిక విమోచన, అప్పుల్లోంచి విమోచన, దయ్యపు శక్తుల నుంచి విమోచన, చేతబడుల నుంచి విమోచన, అలాగే కుటుంబ కలవరాల నుంచి విమోచన, పాపము నుంచి విమోచన, శాపము నుంచి విమోచన, డెలివరెన్స్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆగానీస్ అండ్ ట్రబుల్స్. సమస్త విధమైన శ్రమల నుంచి, దుఃఖాల నుంచి మనకి విమోచన కలగజేసే పరిచర్య ఇది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ పేరుకు తగినట్టుగా ఆంధ్ర తెలంగాణలో ఉన్న మన 16 బ్రాంచెస్ లో ప్రజలు విడుదల పొందుచున్నారు, దీవించబడుచున్నారు. మన సంఘాలన్నీ కృపాక్షేమాలతో వర్ధిల్లుతూ ఉన్నాయి. అలాగే ఈ పరిచర్యలో బాబు పాల్ విక్టర్ యాక్చువల్గా మరి ఒక ఉన్నతమైన చదువు చదివి చక్కటి ఉద్యోగాన్ని చేస్తూ ఉన్న నా ఆత్మీయ కుమారుడు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈయన జాబ్ చేస్తున్న సమయంలో ఒక సంఘంలో ఒక డీకెన్ గా ఉంటూ ఆ సంఘ కాపరికి ఎంతో చేయూతనిస్తూ ఆ పరిచర్యను బాగా అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడ్డాడు, సహాయపడ్డాడు. అయితే ఆ కాపరికి దేవుని చిత్తానుసారమైన దర్శనం లేని కారణాన తనలో ఉన్నటువంటి దర్శనాన్ని నాతో పంచుకున్నాడు. తనలో ఉన్న దర్శనాన్ని నాతో పంచుకున్నప్పుడు నేను ఆత్మీయ తండ్రిని, రెండవదిగా నా దర్శనం ఎలాంటి సేవా దర్శనం ఉన్నటువంటి కుమారులను, కుమార్తెలను నేను ప్రోత్సహించి సంఘాలు కట్టి వారికి నేను చేయగలిగినంత ప్రోత్సాహాన్ని చేస్తూ పరిచర్యలు బలపరిచే దర్శనం నాది. మా ఇద్దరి యొక్క దర్శనము ఒక్కటి కావడం ద్వారా, దేవుని చిత్తం అవడం ద్వారా ఈ పరిచర్య ఈ ప్రాంతం మందు సుమారుగా 3 సంఘాలు చక్కగా మరి జరుగుతూ ఉన్నాయి. మందిరాలు నిర్మించటం, అలాగే పరిచర్య జరిగించటం, విస్తారమైన ఆత్మలు ప్రభు కొరకు సంపాదించటం. ఈ యొక్క పరిచర్యను బట్టి మనందరం కలిసి దేవాదేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుకుందాం. హల్లెలూయా. గత 12 సంవత్సరాలు కాపాడిన దేవునికి ఎన్నో శ్రమల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, అసలు కొన్నిసార్లు అయితే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అద్దెలు తీసుకున్న గృహస్థులు, అలాగే ఆ చుట్టుపక్కల వారు, అంతేకాకుండా మేము చాలా కష్టపడ్డాం. ఇప్పుడంటే ఇంత విశాలము, ఇంత స్వేచ్ఛ ఉంది. కానీ కోంపల్లిలో మేము ఒక ఎరుకుల వారి గృహాన్ని తీసుకున్నాం. తెలుసా మీకు? అది గుర్తు చేసుకుంటే చాలా ఒక నిజంగా దేవుని కృప, దేవుని దయ ఎంత గొప్పదో. సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఒక తుంగచాపేసుకుని పడుకునే వాళ్ళం ఆ చర్చిలోనే, ఆ గదిలోనే. అది అయిపోయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అవడానికి పందులు గుడిసి పక్కనే ఉండేది మాకు చిన్న బాత్రూమ్. దానికి డోర్ ఉండేది కాదు, దానికి ఒక సంచి, గోను సంచి మాత్రమే ఉండేది. దాంట్లోకి మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి పక్కనే పందులు దొడ్డి పందులు ఉండి మేత వేసుకుంటేవాడు అతను. మాకు ఆ ఇల్లు ఇచ్చినాడు. రైట్, ఇప్పుడు కూడా అదే ఉందా? ఓకే. సో కావాలంటే ఒకసారి విజిట్ చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. సో అలాంటి పరిస్థితుల్లోంచి మహాదేవుడు మా యొక్క సమర్పణ వలన ఈ కాడకు దేవుడు తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సేవ కొరకు నేను అప్పుడు కూడా అదే దర్శనంలో ఉన్నాను, అప్పుడు అదే మనస్తత్వం కలిగి ఉన్నాను, ఇప్పుడు ఇదే మనస్తత్వం నేను కలిగి ఉంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఫెసిలిటీస్ కోరుకోను,
ఆ యొక్క సేవకులకు ప్రోత్సాహం ఇవ్వడమే నా దర్శనం. అంతేకాకుండా నేను రియల్లీ ఐ అప్రిషియేట్ మై స్పిరిచువల్ సన్ పాల్ విక్టర్. దేవుడి కొరకు చాలా శ్రమపడ్డాడు, చక్కటి పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇంకను రానున్న దినాల్లో సేవకులను కనే తండ్రిగా చేయునుగాక. ఆమేన్. దేవుడి సంఘం నుంచి అనేక దైవ సేవకులను సేవకురాను దేవుడు లేపునుగాక. ఈ సమయంలో ఈ చర్చ్ యానివర్సరీ సందర్భంగా 4 విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను. నెంబర్ 1, గ్రేట్ కమిషన్ ఆఫ్ మినిస్ట్రీ. సువార్త పరిచర్యను బట్టి దేవుని యొక్క గొప్ప ఆజ్ఞ మీకు జ్ఞాపం చేస్తాను. ఇది మినిస్ట్రీ ప్రారంభం కాబట్టి దేవుడు నాకు ఆ గొప్ప ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఆ గొప్ప ఆజ్ఞ పట్టుకుని ఆంధ్ర నుంచి తెలంగాణకు జర్నీ చేశాను. ఆ తర్వాత దేవుడు గొప్ప ఆజ్ఞ పాల్ విక్టర్ గారికి దేవుడు ఇచ్చారు కాబట్టి ఆయన దర్శనాన్ని మరి నెరవేర్చడానికి ఆయన సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని సమర్పించుకుని మేమిరువురము పౌలు శీలల వల్లే, పౌలు తిమోతి వల్లే పరిచర్య చేస్తూ అనేక సంఘాలు స్థాపిస్తూ ఉన్నాం. అలాగే అందులో భాగంగా మేమిద్దరము దేవుని గొప్ప పరిచర్యని నెరవేరుస్తున్నాం, కొనసాగిస్తున్నాం. ఒకసారి వచ్చిన చదవండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు ఏ ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటి అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. చూడండి, ఇక్కడ 3 ఆజ్ఞలు దేవుడు గొప్ప ఆజ్ఞలు ఇస్తున్నాడు. 3 గొప్ప ఆజ్ఞలు. 1, మీరు సర్వలోకమునకును వెళ్ళండి, మొదటిది. 2, సమస్త జనులను సకల జనులకు శిష్యులుగా చేయండి. 3, నేను మీకేం ఆజ్ఞాపించానో వాటిని వారికి బోధించండి. ఈ 3 గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మినిస్ట్రీ. మినిస్ట్రీ తరపున, మినిస్ట్రీ కొరకు దేవుడిచ్చిన 3 గొప్ప ఆజ్ఞలు. అయితే ఈ 3 గొప్ప ఆజ్ఞలు ఎవరికి ఇచ్చారు అని మనం చూస్తే ఇక్కడ 2కి ఇచ్చారు. 1 దేవుని సంఘ కాపరికి, నాకు, అలాగే సేవలో ఉన్నటువంటి పాల్ విక్టర్ గారికి, అలాగే ఇంకా ఈ భారతదేశంలో ప్రపంచమంతటా దేవుని సేవ కొరకు పిలువబడిన ప్రతి దైవజనునికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక గొప్ప ఆజ్ఞ. ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. అయితే తర్వాత ఇంకొకరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇదే వచనంలో నుంచి. అదేంటంటే, మీరు అనేది ఒక బహువచనం కదండి. ఒకవేళ ఆశీర్వాదంతో దేవుడు మాట్లాడితే ఆశీర్వాదం నీవు వెళ్ళు అంటాడు యేసయ్య. పాల్ విక్టర్ గారితో మాట్లాడితే పాల్ నువ్వు వెళ్ళు అంటాడు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, మీరు వెళ్ళి. అంటే 1 సంఘ కాపరి, 2 చర్చిలో ఉన్న ప్రతి విశ్వాసకి దేవుడు యూనివర్సల్ కాల్. దీన్ని యూనివర్సల్ కాల్ అంటారు. అందరూ బ్రదర్స్ వినండి, సిస్టర్స్ వినండి, మీకు కూడా దేవుని పిలుపు ఉంది. అయితే దేవుని పిలుపు 2 విధాలుగా ఉంది. 1, ఫుల్ టైం మినిస్టర్ యాజ్ ఎ కాంగ్రిగేషన్ లీడర్. సంఘానికి నాయకునిగా, కాపరిగా దేవుడు పిలిచాడు పాల్ విక్టర్ గారిని. అలాగే మిమ్మలను సంఘములో సభ్యులుగా, అలాగే సజీవరాళ్ళుగా, దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా మిమ్మల్ని పిలిచారు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలంటే, ఈ పిలుపులో మీరు పాలిభాగస్తులై ఉన్నారు. మీరు కూడా ఏం చేయాలి, మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీలో వీలున్నంత వరకు ప్రజలతో మాట్లాడాలి.
అలాగే ఏ కాలేజీలో చదువుతున్నారో ఆ కాలేజీ స్టూడెంట్స్తో మీరు మాట్లాడాలి. పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో, యవనస్తులు యవనస్తులతో, వృద్ధులు వృద్ధులతో, అలాగే ఉద్యోగస్తులతో మాట్లాడి ఈ యొక్క ఆత్మీయ తండ్రి గారికి దేవుడిచ్చినటువంటి కమిషన్, ఆ గొప్ప ఆజ్ఞ మీరు కూడా పుణుకు పుచ్చుకుని, మీరు కూడా శిరస్సా వహించి, మీరు కూడా భుజాన వేసుకుని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ వీళ్ళున్నంత వరకు ఈ సంవత్సరం అంతా ఈ మందిరమును 2 ఆరాధనలు కాదు, 3 ఆరాధనలు, 4 ఆరాధనలు జరిగేటట్టు, షిఫ్టింగ్ వర్షిప్ జరిగేటట్టు మీరు ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వాలి. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. అలాగైతే మాకేంటి అంటారేమో, మీకు కలిగే లాభం కూడా చెప్తాను నేను, తప్పనిసరిగా ష్యూర్. అది నేను కొంచెం లేటర్ పాయింట్లో చెప్తాను, లాస్ట్ పాయింట్లో చెప్తాను మీకు వచ్చే ప్రయోజనం ఏంటో. అలా ఆ పరిచర్య మీరు కూడా పుణుకుపుచ్చుకోవటం వల్ల, ఈ గొప్ప ఆజ్ఞను మీరు కూడా స్వీకరించటం వల్ల, ఈ గొప్ప ఆజ్ఞలో మీరు పాలుభాగస్తులు అవటం వల్ల, అనేకులను మందిరానికి నడిపించటం వల్ల, మీ సాక్ష్యాల ద్వారా, మీ సువార్త ద్వారా ఈ మందిరానికి అనేకులను తీసుకురావటం వలన మొట్టమొదటిగా మీరు చేస్తున్నది ఏంటంటే దేవుని ఆజ్ఞను పాటిస్తున్నారు, దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నారు. గనుక దేవుని ఆజ్ఞను నెరవేర్చు వారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక నేను 2వ పాయింట్లోకి వెళ్తున్నాను. 2వ పాయింట్ ఏంటంటే గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ ద మిషన్. ఈ పరిచర్య ద్వారా అనేక ప్రజలకు నూతన మార్పు జరుగుతుంది, గొప్ప మార్పు జరుగుతుంది. ప్రియులారా, ఒకవేళ ప్రకటించేవారు లేకపోతే సువార్త ఎలా ప్రకటించబడుతుందని యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, నా తరపున వెళ్ళి ప్రకటించువారు లేకపోతే ఎవరు సువార్తను ప్రకటిస్తారు? సువార్త ప్రకటించువారు లేకపోతే సువార్త ఎలా వింటారు ప్రజలు? సువార్త కనుక వినబడకపోతే రక్షణ ఎలా వస్తుంది? సువార్త వెళ్ళకపోతే ప్రజలలో మార్పు ఎలా వస్తుంది? దేవునికి స్తోత్రం. ఒకసారి ఆచంట గ్రామానికి ఒక గొప్ప గజ దొంగ వచ్చాడు. గొప్ప గజ దొంగ, ఆయన పేరు సుధాకర్ గారు ఆచంట మీటింగ్ వచ్చారు. ఆయన సాక్ష్యం చెప్పారు, నన్ను చాలా కదిలించింది ఆ సాక్ష్యం, మరింత భారం నాకు పెంచింది ఆయన సాక్ష్యం. ఆయన ఏమన్నాడంటే, అయ్యా నేను గజ దొంగని, చాలా మంది జేబులు కొట్టాను, చాలా మంది బంగారాలు దోచుకున్నాను, వెండి దోచుకున్నాను, దస్తావేజులు సైతం దోచుకున్నాను, బ్యాంకులు దోచాను, తర్వాత ఎన్నో హత్యలు చేశాను, నన్ను చాలాసార్లు పోలీసులు పట్టుకున్నారు, మరలా నేను బెయిల్ మీద వచ్చేస్తున్నాను, నేను నా పని నేను మానలేదు, నేను ఇంకా పెద్ద నేరస్తునయ్యాను, ఇంకా పెద్ద దొంగనయ్యాను, నన్ను చట్టాలు మార్చలేకపోయినాయి, పోలీసు వారు మార్చలేకపోయారు, అలాగే జడ్జిలు మార్చలేకపోయారు, లాయర్లు మార్చలేకపోయారు, నాయకులు మార్చలేకపోయారు. కానీ ఒకరోజు మహాదేవుడేసు ప్రభు మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం విన్నప్పుడు నేను నా యొక్క అపరాధం ఏంటో, నా పాపం ఏంటో, నేనేం చేస్తున్నానో తెలుసుకుని నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నాను. దొంగనైన నేను ఇప్పుడు పరిశుద్ధ దేవుని సేవకునయ్యాను, పరిశుద్ధ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాను అని ఆయన సాక్ష్యం చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో నేను మీకు చెప్తున్నాను, పౌలు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని. I was the main sinner. I was the first sinner. నేనే ప్రధాన పాపిని. కానీ సంఘములోకి వెళ్ళాక, సువార్త విన్నాక నేను క్రీస్తు వలే మారిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇలా మనం చూసినప్పుడు భూమి మీద ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎందరో రౌడీలో, ఎందరో కిడ్నాపర్లు, ఎందరో త్రాగుబోతులు, ఎందరో తిరుగుబోతులు, ఎందరో వ్యభిచారులు, ఎందరో పేకాట, పందాలు, జూదగాళ్ళు ఈ సువార్త విని అనేక సంఘాల్లో క్రీస్తు రూపము ధరించుకుని జీవిస్తూ ఉన్నారు, క్రీస్తు సాక్షులుగా ఉన్నారు. అవునంటారా కాదంటారా? ఎస్. ఇంకా గొప్ప సాక్ష్యం మా ఇంట్లోనే ఉంది. మా నాన్నగారు భయంకరమైన త్రాగుబోతు.
తాటి కల్లుని సారాగా కాచుకునేవాడు. సారాయి అంటే దాన్ని తాటి చిగురు అంటారు. ఆ తాటి కల్లుని సారాయిగా కాచుకుని రోజు ఇంకా ఫుల్గా సాయంకాలం పడుకునేదాకా తాగుతూనే ఉండేవారు. కళ్ళు ఎర్రగా చింతనుప్పులాగా అయిపోయేవి. పేకాట, కోడి పందాలు, మాకున్న బంగారం, మా అమ్మకి ఇచ్చిన, మా తాతయ్య ఇచ్చిన బంగారం అంతా తాకట్టు పెట్టేసి అమ్మేశారు. అలాగే ఇంకా ఆస్తులన్నీ పోయినాయి. చివరికి ఆహారం లేని పరిస్థితిలో మా కుటుంబం మిగిలిపోయింది. అలాంటి సందర్భంలో మా దగ్గర పాలేరుతనం చేస్తున్నటువంటి ఒక చిన్న బాలుడు మా అమ్మకు సువార్త చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న బాలుడు ఇప్పుడు మా ఇంట్లో 10 మంది సేవకులు ఉన్నాం. మా నాన్నగారు పాస్టర్ గారు, నేను పాస్టర్ గారిని, నా తమ్ముళ్ళు 2 పాస్టర్ గారులు. మా ఇంట్లో ఒక్కొక్క ఇంట్లోనూ 3 సేవకులు లేచారు. మా పిల్లలు సేవకులు, ముగ్గురే సేవ చేస్తున్నాం. 10 మంది సేవకులు లేచి విస్తారమైన ఇంచుమించు 35 చర్చెస్ నిర్వహించాం. ఇంత గొప్ప సేవకి ఆత్మీయ తండ్రి ఎవరు అంటే మా ఆవుల దగ్గర పాలేరుతనం ఉన్న ఒక అబ్బాయి మా అమ్మకు సువార్త చెప్పాడు. అక్కయ్య గారు, బావయ్య గారు మారుతారు, తాగుడు మానేస్తారు, మీ ఇల్లు పరిస్థితి బాగుంటుంది, ఆ పూజలు మానేయండి, ఆ విగ్రహారాధన మానేయండి, ఆచారాలు మానేయండి, ఇదిగో ఈ బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, మీ అబ్బాయి పట్టే దెయ్యం కూడా పోతుంది అని చెప్పాడు సువార్త. ఆ మాట విన్నప్పుడు నలిగిపోతుందేమో, ఆహారం లేక, మనుషుల అవమానాలు తట్టుకోలేక, చుట్టాలు చేసే పరిహాసము భరించలేక మా అమ్మలో ఆశ పుట్టింది. ఆ బైబిల్ చదవటం మా నాన్న చూస్తే ఆమెను కొట్టేస్తాడు. అలాగే మా సొంత మేనత్తను, మా నాన్నగారు తన సొంత చెల్లిని వెలేసాడు యేసుప్రభుని నమ్ముకుందని. అలాంటి వాడిని మరి ఎదుర్కోవటం అంటే చాలా కష్టం. మా అమ్మకి రహస్యంగా బైబిల్ చదవటం ప్రారంభించింది, రహస్యంగా ప్రార్థన చేయటం ప్రారంభించింది. మోర్త గ్రామం వెళ్ళి బాప్తిసం తీసుకుంది రహస్యంగా. ప్రియులారా, ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా ఒక దినాన్న ఆ మహాదేవుడు మా నాన్నగారికి నేరుగా వచ్చి దర్శనమిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పౌలు గారికి ఎలా దర్శనం ఇచ్చారో అదే దర్శనం మా నాన్నగారికి దేవుడు ఇచ్చాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. అప్పుడు మార్పు చెందిన మా నాన్నగారు, అప్పుడు సువార్త విన్న మా నాన్నగారు, ఆయనకున్న తాగుడంతా మానేశాడు, పేకాట విడిచిపెట్టాడు, కోడి పందాలు విడిచిపెట్టాడు, వ్యభిచారం విడిచిపెట్టాడు, సమస్త విధమైన బంధకాల నుంచి బయటకు వచ్చాడు. ప్రార్థన చేసుకుని సువార్త ప్రార్థన చేసుకుని ప్రభువుని అడిగాడు, దేవ ఇప్పుడు నేనేం వ్యాపారం చేయాలి, నేను ఎలా బ్రతకాలన్నప్పుడు దేవుడు ఒక కూరగాయల వ్యాపారం చూపించాడు. ఆ కూరగాయల వ్యాపారం చేస్తున్న సమయంలో ప్రియులారా, ఒక 10 years మా నాన్నగారు కూరగాయల వ్యాపారం చేశారు. గొప్ప ఐశ్వర్యం దేవుడు కూరగాయల వ్యాపారం ద్వారా ఇచ్చారు. తర్వాత మంచిగా దేవుడు దీవించిన తర్వాత మా నాన్నగారిని ప్రభు సేవకు పిలిచారు. నా కుమారుడా జయరాజ్, ఇక కూరగాయల వ్యాపారం మానేయి, నా సేవ చేయమన్నాడు. ఆచంట మండలం వల్లూరు శివారు నేదునూరి వారి పాలెంలో సువార్త మొదలెట్టాడు ఆయన. ఐ థింక్ మన రాణి కూడా తెలుస్తుంది, రాణి వాళ్ళ ఊరు దగ్గరే, రాణి వాళ్ళ ఊరు దగ్గరే ఒక ఊరు మారిపోయింది. నాన్నగారు సువార్త చేసిన గ్రామం, ఒకే ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా ఊరంతా మారిపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పెద్ద మందిరం కట్టి ఆ మందిరం నిండా ఒక ఊరంతా మారిపోయారు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఆ దర్శనం మా అందరికి వచ్చింది. మేము గొప్ప సేవ చేయగలుగుతున్నాం. దయచేసి సంఘ బిడ్డలారా, సేవ పరిచయం నిర్లక్ష్యం చేయకండి. దేవుడు సేవకులకు మాత్రమే కాదు ఈ బాధ్యత అప్పగించింది, మీకు కూడా దేవుడు ఈ బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యత మీరు, మేము, మనందరం కలిసి చేయటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే ప్రజలలో గొప్ప మార్పు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, మెనీ బుక్స్ కెన్ ఇన్ఫార్మ్ బట్ ఓన్లీ బైబిల్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ద గాడ్స్ ఇమేజ్. అంటే ఈ భూలోకంలో చాలా పుస్తకాలు రచించారు రచయితలు, ఆ పుస్తకాలన్నీ ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తాయి, కానీ బైబిల్ ఒక వ్యక్తిని దేవుని పోలికలోనికి మార్చేస్తుంది. అయితే ఆ బైబిల్ సువార్తను మీరేం చేయాలి? అనేకులకు తెలియచేయాలి. బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ పట్టణంలోకి వెళ్ళి, యేసు నేను చేసినవన్నీ నాతో చెప్పాడు. ఏం సువార్త అండి ఇది?
ఈ సువార్త ఎవరని చెప్తారు అసలు? ఎంత అసలు చేసినవి అమ్మాయికి చేయకమ్మని చెప్తే పాస్టర్ గారికి కోపం వచ్చేస్తుంది ఇప్పుడు ప్రజలకి. అవును కదా? ఏదైనా తప్పు చేశారనుకోండి, పురుషులు కానీ స్త్రీలు కానీ ఈ తప్పు ఇంకా చేయకమ్మా అని పాస్టర్ గారు చెప్తే, పాస్టర్ గారు నేను తప్పు చేస్తాను మీకు ఎలా తెలుసండి, మీరు చూసారా, మీరు పట్టుకున్నారా అని చెప్తారు. కానీ ప్రభు ఏం చేశాడంటే ఆ స్త్రీతో చెప్పాడు, అమ్మా ఇక నువ్వు ఏ పాపం చేయకో, నువ్వు నిత్య జీవం పొందుకో, నా దగ్గరికి రా, నీకు జీవజాలం ఇస్తాను, నువ్వు నిత్యము జీవిస్తావు అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి ఆ స్త్రీ పట్టణంలోకి వెళ్ళిపోయి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు పలానా యాకోబు బావి దగ్గర ఉన్నాడు, రండి చూద్దురు కానీ, కమ్ అండ్ సీ. సువార్త అంటే మీరు ఎక్కువ మొదలెట్టేయకండి. మీరు ఎక్కువ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటి మీరు చెప్పలేనప్పుడు వారికి రావాలనే ఆలోచన రాదు కదండి. మీరు ఎక్కువ మాట్లాడకండి, థియాలజీ మాట్లాడే ప్రయత్నం చేయకండి. జస్ట్ కమ్ అండ్ సీ, మా చర్చకు వచ్చి చూడండి అని చెప్పండి. అప్పుడు ఇక్కడ దైవ సేవకుని ద్వారా దేవుడు మాట్లాడతాడు. వచ్చిన కొత్త వారితో దేవుని స్తోత్రం కలుగునుగా, వచ్చిన కొత్త యవనస్తులతో, వచ్చిన నూతన యవనస్తులతో, నూతన యవనస్తురాండ్రతో, నూతన పురుషులతో, నూతన స్త్రీలతో, దైవ సేవకుల్లో నుంచి వారికి కావలసిన సందేశము, కావలసిన వర్తమానము దేవుడు మాట్లాడతాడు. మీ పని ఏంటంటే కమ్ అండ్ సీ, మా చర్చకు ఒక్కసారి వచ్చి చూడండి. మేము ఎలా దీవించబడ్డామో, మేము ఎలా ఆదరించబడ్డామో, మా పరిస్థితులు ఎలా మారినాయో మీరు చూస్తారు. ఇదే సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన బ్రతుకులు మార్చే దేవుడు. హల్లెలూయా. మన పరిస్థితులు మార్చే దేవుడు. మన యొక్క దీనస్థితిని ఉన్నత స్థితిగా, మన దుఃఖాన్ని ఆనందంగా, మన అవమానాన్ని ఘనతగా, మన యొక్క అపకీర్తిని కీర్తిగా, ఖ్యాతిగా మార్చగలిగిన వాడు యేసయ్య. ఆమేన్. నమ్మిన వాళ్ళు చప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. సో మీకు నేను మొదటి విషయం ఏం చెప్పాను, గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్ ఫర్ మినిస్ట్రీ. ఈ మినిస్ట్రీ ప్రారంభించిన వేడుకలో దేవుడు మీకు తెలియజేస్తున్న మొదటి పాయింట్, గొప్ప దేవుని ఆజ్ఞ సువార్త పరిచర్య కొరకు. రెండవది, గొప్ప మార్పు పరిచర్య ద్వారా అనేకులకి గొప్ప మార్పు వస్తుంది. ఈ గొప్ప మార్పు అనేకులు కలగటానికి మనలో ఒక్కొక్కరము బాధ్యత వహించాలి. మనలో ఒక్కొక్కరము ఈ విషయాన్ని పట్టించుకోవాలి. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మీకు నేను తెలియజేస్తాను. మూడో పాయింట్ ఏంటంటే, గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద మినిస్ట్రీ. పరిచర్య గురించి మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప బాధ్యత దేవుడు అప్పగిస్తున్నాడు. ప్రియులారా, ఒక్క పాల్ విక్టర్ గారు కోంపల్లి సంఘాన్ని, దోమడుగు సంఘాన్ని, ముంబాపూర్ సంఘాన్ని, ఇక్కడున్న ఇంతమందిని కావలి కాయటానికి ఆయనకి కష్టమైపోతుంది. ఈ విషయంలో మోషే మామయ్య గారు ఏమన్నాడంటే, మోషే ఈ పరిచర్య ఇంకా విస్తరించాలంటే, ఇంకా దీవెనకరంగా ఉండాలంటే, నీ ఒక్కడవే ఈ బాధ్యత అంతా భుజం మీద వేసుకోకుండా 10 మందికి ఒక్కరిని, 100 మందికి 10 మందిని, 1000 మందికి 100 మందిని కోఆర్డినేటర్స్గా, డీకెన్స్గా ఏర్పాటు చేసి వారికి బాధ్యతల్ని, ఒక్కొక్క బాధ్యతని అప్పగించండి అని మోషే గారికి ఇత్రో గారు సూచించారు. ఇది ఏ కాపరి చేస్తాడో ఆ కాపరి సంఘము కూల్గా, కామ్గా, మహిమకరంగా పరిచర్య సాగుద్ది. కనుక ఈ పరిచర్య నాకు ఇంత చాలు అని ఎవరు అనుకోవద్దు. ఆత్మలు ఇలా రావటం అనేది దేవుని మహాకృప. మనకంటే తెలివైన సేవకులు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతమైన సేవకులు ఉన్నారు, వాళ్ళకు వరాలు ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర ఆత్మలు లేవు. కారణం, దేవుడు ఆ పరిచర్యలో ఏదో ఒక లోటుని చూస్తున్నాడు.
ఈ పరిచర్యలో దేవుడు సమృద్ధిని చూస్తున్నాడు. దేవుని ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దీని కాస్త అడ్మినిస్ట్రేషన్ కనుక కరెక్ట్గా చేయగలిగితే ఇంకా మరింత ఫలింపు చూస్తాం. అయినను పాల్ విక్టర్ చక్కగా మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పగిస్తూ మిమ్మల్ని మంచిగా లీడ్ చేస్తున్నాడు. చక్కగా సండే స్కూల్ లీడ్ చేస్తున్న సిస్టర్ ఉన్నారు. ఏం పేరు సిస్టర్ పేరు? శారా సిస్టర్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అలాగే ఇంకా యూత్ వింగ్ కూడా ఆమె చూస్తున్నట్టున్నారు. అలాగే పురుషుల మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలి. ఆ పురుషుల్లో ఆత్మీయులైనటువంటి 2-3 వాళ్ళకి టేక్ కేరర్గా లేక డీకెన్స్గా ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకా ప్రేమ విందు కమిటీ ఏర్పాటు చేయాలి. ఇలాగన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వమైతే నేను పాస్టర్ గారు కూర్చొని మాట్లాడతాం. మీరు ఈ విషయాలన్నీ మీకు ఏ బాధ్యత అయితే అప్పగించారో ఆ బాధ్యతను నిస్వార్థంగా, ఇంత చేస్తున్నాం మాకేమైనా అయ్యగారు ఇస్తున్నారా అన్నట్టు కాక, నిజంగా అయ్యగారే కనుక ఇచ్చే స్థాయిలో ఉంటే ఆయన ఉద్యోగం చేస్తాడా? మీకు విషయం తెలుసా? ఇన్ని సంఘాలుండి, ఇంత పెద్ద సంఘాలుండి మా పరిచర్యకు విశ్వాసులు ఇచ్చేది సరిపోక మేము రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాం. అర్థమైందండి? యథార్థంగా చెప్తున్నాం, బలిపీఠం మీద చెప్తున్నాం. మేము రాయల్గా ఏది ఖర్చు పెట్టాం. ఒకసారి మా ఇంటికి వచ్చి విజిట్ చేయండి. మా ఇల్లు కానీ, మా వాహనాలు కానీ, మేము ధరించే వస్త్రాలు కానీ డిగ్నిఫైడ్గా కానీ, రాయల్గా కానీ, వినోదంగా కానీ మేము ఏది మేము మెయింటైన్ చేయం. కానీ అలా మెయింటైన్ చేయడానికి చాలినంత డబ్బు దేవుడు మాకు ఇస్తున్నాడు. సంఘాల్లో, మా 2 సంఘాల్లో మంచిగానే ఇస్తున్నాడు. కానీ అలా మెయింటైన్ చేస్తే ఎక్కువ సేవ చేయలేం, ఎక్కువ ఆత్మను సంపాదించలేం, ఓల్డేజ్ హోమ్ నడపలేం, ఆర్పన్ హోమ్ నడపలేం, సేవకులకు సపోర్ట్ ఇవ్వలేం, క్రూసేడ్స్ పెట్టలేం. గనుక ఈ పరిచర్య జరగాలంటే మనం కూడా పార్ట్ టైం ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాం. దేవుడు ఆ బిజినెస్ని ఆశీర్వదిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సంఘము సేవకుని నుండి ఏది ఆశించొద్దు. నిస్వార్థంగా మీరు పరిచర్య చేయండి. నిస్వార్థంగా మీకు అప్పగించిన బాధ్యతలు మీరు చేయండి, నిర్వహించండి. యథార్థంగా ఉండండి. ప్రతి నయా పైసాకు యథార్థంగా ఉండండి. దేవుడు మీ వ్యాపారాలు దీవిస్తాడు. హల్లెలూయా. దేవుడు మీ ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్ ఇస్తాడు. దేవుడు మీ యొక్క ఉద్యోగాల్లో మీకు శాలరీ ఇంక్రిమెంట్స్ ఇస్తాడు, బెనిఫిట్స్ ఇస్తాడు, మీ పిల్లల చదువులను ఆశీర్వదిస్తాడు, వాళ్ళని టాపర్ జాబులు ఇచ్చేటట్టు మంచి ప్యాకేజెస్తో దేవుడు జాబులు ఇస్తాడు. ఎందుకంటే మీరు మీ స్వప్రయోజనము ఆశించక, మీ సొంత పనులలో మీరు నిమగ్నం అవ్వకుండా దేవుని పనిలో మీరు నిమగ్నమై ఉన్నారు. దేవుని పనిలో మీ వంతు సహకారము అందిస్తున్నారు కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమేన్. అలాగే ఈ పరిచర్యకు ఏది అవసరం ఉందో మీరు వర్ధిల్లిన కొలదిగా అది తీర్చడానికి మీరు ముందుకు రండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది అవసరం, ఏ అవసరం ఉంది చూసి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తే దయచేసి అప్పు చేసి దేవుడికి ఇవ్వకండి. అర్థమైందండి? ఫైనాన్స్ తెచ్చి దేవుడికి ఇవ్వకండి. మీరు వర్ధిల్లిన కొలదిగా నమ్మకంగా దశంభాగం ఇవ్వండి. ఆ మీదట మీరు వర్ధిల్లిన కొలదిగా దైవ సేవకునికి మీరు ఇచ్చి ఈ పరిచర్యలో తోడ్పడండి. అది మీ కర్తవ్యం. వచ్చి వెళ్ళిపోవటం మీ కర్తవ్యం కాదండి. పేర్లు పెట్టడం, పద్దులు పెట్టడం, ఇది వరకలే కాదు మన అయ్యగారు అన్నట్టు ఇలాంటి మాటలని విన్నప్పుడు శ్రమ పడుతున్న సేవకులు, బాధపడుతున్న సేవకులు, అహర్నిశలా కష్టపడుతూ నిద్ర లేక, ఆహారం తీసుకోవడానికి టైం లేక నలిగిపోతున్న సేవకులు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు హృదయాలు కృంగిపోతాయి, హృదయాలు నలిగిపోతాయి. ఆ సేవకుడు బాధపడ్డప్పుడు ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి క్షేమము కానే కాదు. నేనేమి నా సొంత మాటలు చెప్పట్లేదు. ఒకసారి చదవండి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక మీ పైన నాయకునిగా ఉన్నవారు దేవునికి లెక్క అప్పగించవలనట్టు మీ ఆత్మలను కాయుచున్నారు.
వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, దుఃఖముతో కాక మా ఆనందముతో ఈ సేవ మీ ఆత్మీయ తండ్రి చేయునట్లు వారి మాట విని లోబడి మీ కర్తవ్యాలు జాగ్రత్తగా చేయండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇక చివరిగా 4వ పాయింట్లోకి వస్తున్నాను. ఆ 4వ పాయింట్ ఏంటంటే గ్రేట్ రివార్డ్ త్రూ ద మిషన్. ఈ పరిచర్య దేవుని సేవకులు చేసినప్పుడు, సేవకులతో పాటు మీరు ఈ గొప్ప ఆజ్ఞను భుజాన్ని వేసుకుని అనేకులకి సువార్త చెప్పే మందిరాన్ని తీసుకొచ్చినప్పుడు, గొప్ప మార్పులో మీరు పాలు భాగస్తులైనప్పుడు, అలాగే గొప్ప కర్తవ్యాన్ని జాగ్రత్తగా నిర్వహించినప్పుడు, ఫైనల్గా దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపముగా ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. ఇక మీదట అమ్మా నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షత అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. కొట్టం చప్పట్లు, స్తోత్రం, హల్లెలూయా. ఒక దినాన్న 1000 ఏండ్ల పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత మహాసింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏ సంఘ కాపరైతే నమ్మకంగా సువార్త చేసి అనేకులు గొప్ప మార్పులోనికి రావడానికి ప్రయాసపడ్డారో, ఏ కాపరైతే, ఏ సంఘమైతే గొప్ప సువార్తను ప్రకటించి అనేకులు మార్పు చెందడానికి, రూపాంతరం చెందడానికి ప్రయాసపడ్డారో, ఎవరైతే వారి కర్తవ్యం నమ్మకంగా చేశారో వారందరిని పిలిచి నీతి కిరీటం ఇవ్వబోతున్నాడంట. దాని స్తోత్రం. కిరీటాలు ఎవరికి ఉంటాయండి? కిరీటాలు ఎవరికి ఉంటాయి? అది బర్త్డే రోజున పెట్టి కిరీటం కాదు. 5 సంవత్సరాలకు ఒకసారి గెలిచిన పెట్టే కిరీటం కాదు ఇది. అక్కడ ఎలక్షన్ లేదు. కోట్ల సంవత్సరాలు రాజు పాల్ విక్టర్, కోట్ల సంవత్సరాల రాజు ఆశీర్వాదం, కోట్ల సంవత్సరాల రాణి. మీలో ఒక్కొక్కరు రాజులో ఎప్పుడు అంటే గొప్ప సువార్తని ఇతరులకు చెప్పినప్పుడు, గొప్ప మార్పు రావటానికి మనం ప్రార్థన చేసి ప్రయాసపడ్డప్పుడు, గొప్ప బాధ్యత మనం నిర్వహించినప్పుడు దేవుడు అన్యాయస్తుడు కాదు. మీకు నీతి కిరీటం ఇస్తాడు. మీకు మంచి డైమండ్స్ ఆ కిరీటాన్ని పెడతాడు. ఎన్ని ఆత్మల ప్రభు దగ్గర మీరు నడిపించారో ఆ ఫలితంగా మీకు గొప్ప సువర్ణ కిరీటం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద దేవుడు నేను ఒక గొప్ప ఘనతలో ఉంచుతాడు. పరలోకంలో నీ పేరు ఉన్నత స్థాయిలో ఉంటుంది. హల్లెలూయా. కేవలం నిస్వార్థంగా ఈ పరిచర్య చేయండి. నిస్వార్థంగా సంఘం కోసం ప్రయాసపడండి. సేవకులకు సహకారులుగా ఉండండి. దేవుడు కల్వరి రిడెంప్షన్ చర్చ్ ఆఫ్ కోంపల్లి, దోమడుగు, ముంబాపూర్, అలాగే షాపూర్, ఆంధ్ర తెలంగాణ సంఘాలు ఈ పరిచర్యను ఉన్నత శిఖరానికి తీసుకెళ్ళునుగాక. ఈ సంఘములలో ఉన్న మీరందరూ విస్తరించుదురుగాక, ఆరోగ్యాలతో వర్ధిల్లుదురుగాక, పైవారిగా ఉందురుగాక, తలగా ఉందురుగాక, అప్పిచ్చువారిగా ఉందురుగాక, మంచి సాక్ష్యాలు కలిగి ఉందురుగాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి.
హల్లెలూయా. దేవాది దేవా, రాజాది రాజా, మీకు వందనాలు. ఇంతవరకు మీ యొక్క సందేశమును ఈ సంఘానికి మీరు అందించారు దేవా. విన్న వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ గొప్ప సువార్తకు నాయన వీరు లోబడి సువార్తలో పాల్గొనేవారుగా, గొప్ప అనేక మంది మార్పు చెందడానికి, రూపాంతరం చెందడానికి నాయన వీరు ప్రయాసపడేవారుగా ఉండినట్లు సంఘంలో గొప్ప బాధ్యత వహించువారుగాను నిర్వహించువారుగాను చేయండి. తదుపరి మీరిచ్చే మంచి బహుమతి నాయన ఈ లోకములోనూ గొప్ప ఐశ్వర్యం ఇవ్వండి, గొప్ప ఆరోగ్యం ఇవ్వండి, గొప్ప సమృద్ధి ఇవ్వండి నాయన. పరలోకములో నీ నీతి కిరీటము, సువర్ణ కిరీటము, మంచి పాలనాధికారము మా బిడ్డలకును మాకును దయచేయండి. ఆంధ్ర తెలంగాణలోని ఈ పరిచర్య నానాటికి అభివృద్ధిపరచండి. నీ దాసునిపై ఒక ప్రత్యేకమైన అభిషేకం ఉంచు దేవానికి స్తోత్రం. ఓ రీ బాబా 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 శిఖరదల రబ షందారి కాదల రబా. ఓ నా కుమారుడా, నీవు ఏ ఇంటిలో అడుగు పెడతావో ఆ ఇంటిని నేను ఆశీర్వదించబోతున్నాను. ఏ వ్యక్తిపై నువ్వు చేయించబోతున్నావో ఆ వ్యక్తులు ఉన్న ప్రతి చీకటి శక్తులు కాల్చివేయబోతున్నాను. నీ గర్భములో నుంచి అనేక మంది శక్తి కలిగిన దైవ సేవకులను లేపబోతున్నాను. ఓ రీ బాబా 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 రీ బాబా రీబా 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 శిఖరదల షంద రీ కదల బాబా. నీకు లోబడి వారిని నేను ఆశీర్వదించబోతున్నాను. నిన్ను మన్నించు వారిని హెచ్చించబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. లెట్ యువర్ ప్రొఫెసీ ఫుల్ఫిల్డ్ in thy servant life, of Father. Lord, bless all these believers, bless this ministry, bless this congregation, bless all our churches. Oh raba baba baba shikara dala raba shandari kadala raba baba. Dear Holy Spirit, you touch every person. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి ఒక నూతన సమర్పణతో వెళ్ళాలి ప్రభువా. మునుపెన్నడు చూడని ఆశీర్వాదం ఈ రోజు మోసుకుని వెళ్ళాలి తండ్రి. మునుపెన్నడు లేని ఆనందం, అత్యానందం ఈ బిడ్డలు పొందాలి తండ్రి. ప్రతి శాపం ఆశీర్వాదంగా మారిపోవును గాక. ప్రతి అప్పుల్లో నుంచి బిడ్డలు విడుదల పొందుదురుగాక. ప్రతి రోగాల నుంచి విడుదల పొందుదురుగాక. పిల్లల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. భర్తల జీవితాల్లో అద్భుతాలు జరుగునుగాక. థ్యాంక్ యూ మాస్టర్. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకర్త యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఆదరణ సదా తోడై ఆయన ఉచిత కృపలో వర్ధలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మా ప్రయాణాన్ని కొరకు ప్రార్థించండి. మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మిగతా కార్యక్రమాన్ని దైవసేవకులు నడిపిస్తారు. ఈ చర్చ్ యానివర్సరీ కార్యక్రమాన్ని, మినిస్ట్రీ యానివర్సరీ కార్యక్రమాన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఇంత ఘనంగా ప్రభు జరిగించి, నేనున్నాను, మీ ప్రార్థన ఆలకిస్తున్నానని చెప్పి మరొక్కసారి నిరూపించినటువంటి దేవాతి దేవునికి, చక్కని వాతావరణం ఇచ్చిన దేవాతి దేవునికి, మనలో విశ్వాసాన్ని పెంపొందింపజేసిన దేవాతి దేవునికి చక్కని వర్తమానం అందించిన మన ఆత్మీయ తండ్రి గారిని బట్టి మనమందరం కూడా చప్పలుడితే ప్రభునా మహిమపరుస్తారు. బిగ్గరగా ప్రభునా మనకి మహిమ కలుగును గాక. పరలోక యొక్క ఆనందాన్ని భూలోకంలో అనుభవించడానికి దేవుడు కృప చూపించను గాక. కొన్ని వసతులు కల్పించలేనప్పటికీ కూడా చక్కగా మన మినిస్ట్రీ, మన యొక్క సంఘాన్ని ప్రేమించి పరిస్థితులకు అనుకూలంగా సహకరిస్తున్న ఆత్మీయ తండ్రి గారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. షాపుర్లో జరుగుతున్నటువంటి పరిచర్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో స్కిట్